Subscribe to Color Frames. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సూపర్ క్రేజ్ ఉంది. ఒక్కసారి టైటిల్ కొట్టకపోయినా ఆర్సీబీకి ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. ఇక ధోని కెప్టెన్సీలో ఆడే సీఎస్కే టీమ్ కు భీకర ఫాలోయింగ్ ఉంది. ఇక ఐపీఎల్ వేలం జరగడం క్రికెట్ ఫ్యాన్స్ అంతా దీని గురించే చర్చ పెట్టారు. ఇక ఐపీఎల్ మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు జట్లు మారిన ఆటగాళ్లు ధోని, కోహ్లీ. ఇక ఒక ఈవెంట్ లో తాజాగా ధోని పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో ఒక ఆర్సీబీ అభిమాని ధోనిని ఆర్సీబీ జట్టులోకి వచ్చేయాలని కోరాడు. నేను ఆర్సీబీ జట్టుకు వీరాభిమాని అని, కానీ ఆ జట్టు టైటిల్ కొట్టడం లేదని, మీరు ఆర్సీబీలోకి వచ్చి కప్పు అందించాలని ధోనిని కోరాడు. దాంతో ఆశ్చర్యపోయిన ధోని షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ టీం అని ధోని అన్నాడు. క్రికెట్ లో ఏది ప్లాన్ చేయలేమని, ఐపీఎల్ లో ఉన్న 10 జట్లకు టైటిల్ గెలిచే సత్తా ఉందని తెలిపాడు. నేను సీఎస్కేను వదలడం, వేరే జట్టుకు సపోర్ట్ ఇవ్వడం జరగదని ధోని అన్నాడు. అలా చేస్తే సీఎస్కే ఫ్యాన్స్ ఎంత బాధపడతారు అన్నది ఊహించాలని కోరాడు. ఇక అన్ని జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ధోని ఇక దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని తెలిపాడు. ఇక మినీ వేలంలో సీఎస్కే 6 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది. డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్, ముస్తఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు జట్టులు చేరారు. దాంతో ముందు కంటే మరింత బలంగా సీఎస్కే టీం తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.